శివాయ. ఓం నమః శివాయ. సర్వేశ్వర పరమేశ్వర, నా ఆరాధనలో ఏదైనా లోపం జరిగిందా? తమరు నా ధైర్యాన్ని పరీక్షిస్తున్నారా? నాకు అదేమీ తెలీదు. కానీ స్వామి, నాకు వెంటనే దర్శనమియ్యండి. నా కనులు మీ దర్శనం కోసం తప్పిస్తున్నాయి స్వామి, తప్పిస్తున్నాయి. ఓం నమః శివాయ. శివ 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 శివ. ఇక్కడ ఎవరికో పరీక్ష జరుగుతోంది. ఇలా ఒకరి పరీక్ష ఆరాధనలో అడ్డుపడడం ఉచితం కాదు నారదా. చప్పుడు చేయక వెంటనే పారిపో. నారాయణ నారాయణ. సోదరుడు దక్షిణ భవనం శూన్యంగా ఉంది. అందరూ ఎక్కడికి వెళ్ళారు? పద నారదా, వదిన వీరణ మందిరానికి పద. బహుశా అక్కడ జనం దొరకొచ్చు. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. ప్రణామం వదిన. మరిది నారదుడి ప్రణామం స్వీకరించండి. విచేయండి దేవర్షి. నారాయణ నారాయణ. నేను తమరికి కేవలం మరిదిని, దేవరిషిని కాదు. ఇదేమిటి వదిన, తమరు చింతాగ్రస్తులయ్యరి? నాకు ఏ విషయంలో చింత మరిది గారు, కానీ సతి విషయమై ఆలోచిస్తున్నాను. సతి? దాని తపస్సు ఎప్పుడు సఫలమవుతుందో తెలీదు. నారాయణ నారాయణ. వదిన, సతైతే శక్తి అవతారం. పరమశివులు ఆమె ప్రార్థన స్వీకరించి తీరవలసిందే. ఆమె ప్రార్థనని స్వీకరించే విషయంలో ఇంకెక్కువ ఆలస్యం జరగదు. నిజం చెప్తున్నారా మరిది గారు? ఏం తమ మరిది నుండి అసత్యాన్ని అపేక్షిస్తున్నారా? నేనైతే అసత్యాన్ని నుండి పారిపోతూ ఉంటాను. అలాగే భక్తి ఇంకా జనకల్యాణ మార్గాల్లో నడుస్తూ ఉంటాను. అదేమిటి వదిన, మళ్ళీ ఆలోచనలో పడ్డారు? ఏం చేయను, తమ సోదరులు, అదే నా స్వామి యొక్క కఠోర వైఖరి చూస్తుంటే అప్పుడప్పుడు భయం వేస్తుంది. వారి కఠోర వైఖరి గురించి మీరు సరిగా చెప్పారు. వారి జననమే పరమపిత బ్రహ్మగారి కాలి అంగుష్టం నుండి జరిగింది. వారు ప్రతి వస్తువును కాలితో తన్నాలనే ఆలోచిస్తారు. నారాయణ నారాయణ. ఇప్పుడు శివశంకరులు పేరెత్తితేనే శివ 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 శివ. ఇక ఆ భోళా శంకరులే వారికి సద్బుద్ధి కలిగించాలి. నేనింతే చెప్పగలను వదిన. మహారాజులకు జయము. అదిగో, ఎవరిని తలిచేమో వారే వచ్చేశారు. నేనిక వెళతాను. ఉండండి మరిది గారు, కొంచెం మీరు వారికి నచ్చజెప్పండి. శివ 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 శివ. ఈ మొండి జీవి నచ్చ చెబితే తెలుసుకుంటారా అని. నారాయణ నారాయణ. నారదా, మీరా? నారాయణ నారాయణ. భ్రాత నారదానండి సోదర. తమ నోటి వెంట భ్రాత అన్న పిలుపు వినాలని ఇక్కడికి వచ్చి ఉన్నాను. చెప్పండి భ్రాత నారద, ఎలా ఉన్నారు? తమరు నలుదిక్కులా సంచరిస్తారు కదా. ఆ శివుడి ధ్యాసలో పడిపోయిన మా పుత్రికను తమరు చూసే ఉంటారు. మరి మీరే చెప్పండి, ఒక రాజకుమారికి ఈ చేష్టలు శోభనిస్తాయా? తనకెందుకు నచ్చజెప్పరు? ఈ చిన్నతనం మానమనండి. ఆమె వివాహానికి యోగ్యురాలు. నారాయణ నారాయణ. ఆమె వివాహం కోసమే కదా శివారాధన చేస్తోంది. మీకు ఈ మాత్రం కూడా తెలియదా? ఆమె ఆరాధన ఫలిస్తుంది. ఆ భోళా శంకరులతోనే ఆమె వివాహం జరుగుతుంది. ఇందులో తమకెందుకు సందేహం కలుగుతోంది? నారాయణ నారాయణ. లేదు, అలా జరగనివ్వను. నేను ఈ అనర్థం జరగనివ్వను. నారాయణ నారాయణ. వదిన, మీరు ఎందుకు వ్యాకుల పడతారు? ఆ పరమశివ శంకరులకు ఏది ఆమోదయోగ్యమో అదే జరుగుతుంది. నారాయణ నారాయణ. నా సతికి ఏమవుతుంది? ఏమవుతుంది నా సతికి?
నా సతికి ఏమవుతుంది? నేను నీకు ఎన్నోసార్లు నచ్చజెప్పాను. సతిని శివారాధన చేయకుండా నిన్ను ఆపమన్నాను. తనకు నచ్చజెప్పు మహారాణి. తన మనసులో శివుడి పట్ల ఇంత నిష్ఠాభక్తులు పెట్టుకుని అనర్థం చేయొద్దను. స్వయంగా తన పుట్టుకలోని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరైనా అనర్థం ఎలా చేయగలరు? ఒకవేళ సతిని శివారాధన ఉపాసన చేయకుండా ఆపవచ్చు. కాని స్వామి, ఆరాధన, ఉపాసన, నిష్ఠ ఇవి మానసిక భావనలు కదా. మరి భావనలను ఎవరైనా ఎలా నిరోధించగలుగుతారు? ఇవన్నీ చెప్పి మా అవహేళన చేస్తున్నావు మహారాణి. అలాంటి దుస్సాహసం ఎలా చేయగలుగుతాను? దుస్సాహసం కాకపోతే నా ఆజ్ఞను ధిక్కరించడం. మహారాణి, మాతవైన కారణాన్ని నీ బిడ్డల శుభాశుభాలు యోచించడం నీ కర్తవ్యం. వారు పదభ్రష్టులైతే సన్మార్గం చూపడం నీ ధర్మం కూడా. బహుశా తమను సరిగ్గానే చెప్తున్నారు స్వామి. కాని మన సతి ఎటువంటి అశుభ కార్యమూ చేయటం లేదు. అలాగే పథభ్రష్టురాలు కాలేదు. తాను తన బుద్ధికి తగినట్లు సరైన పని చేస్తోంది. అంటే నువ్వనేది సతి జ్ఞానం అజ్ఞానం ఏమిటో తెలుసుకునేంత యోగ్యురాలు అయిందనేగా? లేదు మహారాణి, లేదు. నీ ఈ మాటలు తెలివితేటలు గల వారి మాటల్లా లేవు. నేను మీ అంత తెలివితేటలు గల దాని కాదు స్వామి. కానీ అంత బుద్ధిహీనురాల్ని కాదు. నీ తెలివితేటలు ఎలాంటివో ఇక్కడే తెలుస్తున్నాయి మహారాణి. నీ మిగతా పుత్రికలలా కాకుండా నీవు కేవలం సతి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నావు. సతిపై మమత, స్నేహం, జాలి నీవు ఎక్కువగా చూపిస్తున్నావు. అది తమరి భ్రమ స్వామి, నిజం కాదు. శరీరానికి తన ప్రతి ఒక్క అంగం మీద ఒకే రకమైన ఇష్టం ఉంటుంది. పుష్పలతకు తన ప్రతి ఒక్క పుష్పం మీద ఒకేలా స్నేహం ఉంటుంది. నాకు నా ప్రతి సంతానం పైన శబ్దాలను ఉపమానాలతో అందంగా అలంకరించే నేర్పు నీలో ఉంది. అది నాకు తెలుసు. కానీ నాకే విషయం చెప్పగలవా? సతి కోసం కేవలం శివారాధన ఎందుకు అవసరం? మా దృష్టిలో శివుడికి బదులుగా శ్రీహరి విష్ణువు ఆరాధన కూడా చేసుకోవచ్చు. కానీ కేవలం శ్రీహరి విష్ణువుని ఆరాధించే భక్తులు శివునికి ప్రియభక్తులు కాదాలరు. అదేవిధంగా శివుణ్ణి ఆరాధించే భక్తులు శ్రీహరి విష్ణువుకి పరమభక్తులు కాదాలరు. శ్రీహరి విష్ణువు, శివశంకరులు ఇరువురు పరస్పరం వేరు కాదు. అందుకని శ్రీహరి విష్ణువును ఉపాసించే భక్తులపైన భోళాశంకరులు సదా ప్రసన్నులవుతారు. అలాగే అజరామర సదాశివులను ఉపాసించే భక్తులు శ్రీహరి విష్ణువు కృపకు పాత్రులవుతారు. మహారాణి, నీతో సతి మనసులో వివేకం కలిగించే ప్రస్తావన తెచ్చాను. దానికి బదులుగా జ్ఞానం, భక్తి పాఠాలు వినిపిస్తున్నావు. కానీ ఒక వాస్తవం మనసు పెట్టి విను మహారాణి. మేము సతిలోని ఆ శివభక్తిని ఎదురిస్తూ ఉంటాం. మేము అతని గుణగానాన్ని ఎన్నడూ వినజాలం. మాకు శివుడంటే అయిష్టం. శివుడంటే ద్వేషించడం, అలాగే ఇష్టపడడం మనుష్యుల వశంలో ఉండవు. అది కూడా కేవలం శివుని కోరికపైన ఆధారపడి ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. సదాశివుల చరణాలకు ఈ నారదుడి ప్రణామాలు. తమరి సాధనకు భంగం కలిగించడం నేను చేయదగని పని. కానీ పరిస్థితి గంభీరతని, ప్రాముఖ్యాన్ని చూశాక నేను ఈ దుస్సాహసం చేయాల్సి వచ్చింది. దేవర్షి, మీరే విషయం ముఖ్యమైనదని, గంభీరమైనదని అంటుంటే తమరు చేసింది దుస్సాహసం ఎలా అవుతుంది? మీ రాకకు కారణం చెప్పండి. ప్రభు,
దక్షపుత్రిక దేవి సతి మానసిక వ్యధతో బాధపడుతోంది. నేను ఆవిడ స్థితిని చూడలేకపోయాను. అందుకే తమ సన్నిధికి వచ్చాను. ఆవిడ వ్యధకు కారణం నారాయణ నారాయణ, ఇదందరికీ తెలిసినదే. తాము నటరాజులని. కానీ ఓ మహేశ్వర, నాట్య విద్యా ప్రదర్శన కోసం ఇది సరైన సమయం కాదు. సర్వము తెలిసి కూడా తమరు తెలియనట్లు నాటకమాడడం సతీదేవి కష్టాలను మరింత పెంచినట్లేగా. అందుకని వెంటనే ఉపాయం చెప్పండి. సతీదేవికి తమకు వివాహానికి మధ్య సోదరుడు దక్షుడి రూపంలో ఏం విఘ్నాలు వస్తున్నాయో వాటిని ఎలా నిర్మూలించాలి? దానికి ఏమిటి ఉపాయం? ఏ విధమైన సందిగ్ధ పరిస్థితిలోనూ కన్యకల అభీష్ట స్థితికి నందావ్రతమే సర్వోత్తమ ఉపాయం. కాని దేవర్షి, నన్ను మాత్రం అడక్కండి ఈ నందావ్రతమేమిటని. ఓ సర్వేశ్వర, ఆశ్చర్యమే. సృష్టి భారాన్నంతా స్వయంగా భరిస్తూ కూడా తాము వినోదంగా ఎలా సంభాషించగలుగుతున్నారో. నారాయణ నారాయణ. సతీదేవి చేసే ఆరాధన చివరికి ఎలా ఫలిస్తుందో తెలుసుకోవడం నాకు అసంభవమే. కానీ మహేశ్వర, తమరి లీలలు తమరికే ఎరుక. నా శ్రద్ధ, భక్తి, ప్రేమ పూజల్లో ఎక్కడో ఏదో లోపం జరిగింది. నా ఆరాధ్య దైవానికి నా మొర చేరడం లేదు. అర్థాంగం తన నుండి దూరమైనప్పుడు కలిగే బాధను వారు అర్థం చేసుకోవడం లేదు. సతీ, ధైర్యంగా ఉండు సతీ. నీ ప్రేమపూరిత తపస్సు నిరర్థకం కాజాలదు. నీ స్వామి వస్తారు, తప్పక వస్తారు. తను నిజం చెప్తోంది పుత్రి. నీ హృదయేశ్వరులు తప్పక వస్తారు. అది కూడా ఏ క్షణంలో వారు రావాలని విధాత నిశ్చయిస్తారో అప్పుడే. ఏ క్షణం వరకు నా స్వామి ప్రత్యక్షమై నన్ను స్వీకరించేనని చెప్పరో అప్పటి వరకు నా స్వామి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను. పుత్రి, ఓం చిన్నపిల్లల నమః హఠం చేయడం బాగుండదు. శివాయ. పద, ఇంటికెడదాం. మాతా, మీరు స్వయంగా ఒక స్త్రీ, ఆ పైన ఒకరికి భార్య కూడాను. మీరు కూడా విరహంతో జనించే నా బాధను అర్థం చేసుకోరా? నాకు తెలుసు పుత్రి. కాని నీ తండ్రి గారి క్రోధం నన్ను భయభీతురాల్ని చేస్తోంది. ఏ చెడు ఆలోచనైనా నన్ను భయపెడుతోంది. హఠం చేయకమ్మా. అమ్మా సతీ, ఇంటికెడదాం. రాను మాత. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. శుభమగుగాక, శుభమగుగాక కన్యలు, శుభమగుగాక. సతీదేవి, నీ కోసం దేవాది దేవులు ఆ పరమశివశంకరుల సందేశం తెచ్చాను. శీఘ్రమే వినిపించండి దేవర్షి. మీ ఇద్దరికీ జరిగే వివాహానికి ఏ అడ్డంకులు వస్తున్నాయో వాటికై నందావ్రతం చేయడం తమరికి చాలా మంచిది. నందావ్రతమా? అవును, కోరుకున్న పతినే పొందటానికి నందావ్రతం ఒక తిరుగులేని వ్రతం. ఇదే మహేశ్వరుడు చెప్పింది. కన్యలు, కావాలంటే తమరు ఈ వ్రతం చేసి చూడవచ్చు. నారాయణ నారాయణ. వెంటనే చెప్పండి దేవర్షి, ఈ వ్రతం చేయాల్సిన విధి విధానం ఏమిటి? అవును, చెప్పండి మీ చెప్పండి. అందరికీ ఎగతాళిగా ఉంది. ఇక్కడ నాకు ప్రాణాలు పోతున్నాయి. మాత, దయచేసి మీరింటికి బయలుదేరండి. ఈ గడుగ్గాయలను కూడా వెంట తీసుకుని వెళ్ళండి. కానీ మేం కూడా వ్రత విధానం నేర్చుకోవాలి మాత. అవునవును, మేము నేర్చుకోవాలి మాత. నేర్చుకోవాలి మాత. సరే, మీ ఇష్టాలు తల్లి. కళ్యాణమస్తు. త్వరగా తెలుపండి దేవర్షి, వ్రత విధానం ఏమిటో. తెలుపండి దేవర్షి. నారాయణ నారాయణ. వ్రత విధానం మనసు పెట్టి వినాల్సి ఉంటుంది. కన్యలారా, అంత తొందరపడకండి. మీకు వ్రత విధి తప్పక తెలియజేస్తాను. కానీ మీరందరూ నేను చెప్పబోయేది ఒప్పుకోవాలి. ఏమిటిది దేవర్షి? సర్వప్రథమం సతీదేవి నందావ్రతం చేస్తుంది. ఆవిడ వ్రతం పూర్తయ్యేంత వరకు మీరందరూ ఈమెకు మనస్ఫూర్తిగా సాయపడాలి.
ఇంకా వ్రత విధిని ఈమెకు గుర్తు చేస్తూ ఉండాలి. ఎందుకంటే వ్రతం 1 ఏడాదికి పూర్తవుతుంది. మరి ఏడాది పాటు తిథులను అనుసరించి వివిధ సామగ్రులతో నీవు మహేశ్వర భగవానుల పూజ స్మరణ చేయాలి. జాగరణతో పాటుగా ఉపవాసం కూడా చేయవలే. అన్య విధులేమిటో నీ సోదరీమణులకు చెబుతాను. వాళ్ళు నీకు గుర్తు చేస్తూ ఉంటారు. మీరు నాకు చేసిన ఉపకారానికి దానికి నేను సదా రుణపడి ఉంటాను దేవర్షి. సతీ, ప్రభు తమరా? స్వామి స్వామి, తమ దర్శనం పొంది ధన్యురాళ్ళయ్యాను స్వామి. లే దక్షసుత, సమర్పణ నిష్ఠాభావాలతో నీవు చేసిన వ్రతంతో మేము ప్రసన్నులమయ్యాము. చెప్పు దక్షనందిని, ఏ ప్రతిఫలం కోరి ఇటువంటి కఠోర వ్రతం ఆచరించావు? చెప్పు, నీ మనోవాంఛ ఏమిటో. అభీష్టవరాన్ని నీవు పొందగలవు. నాకు అభిష్టవరం ప్రాప్తిస్తుందా మహాదేవా? అవశ్యం. చెప్పు దక్షపుత్రి, ఏం కావాలి? ఓ సర్వజ్ఞ సర్వవ్యాపక అంతర్యామి, నా కోరిక ఏమీ తనకు తెలియనిది కాదు. నేను బాల్యావస్థ నుండి పతి రూపంలో తమరినే కోరుకున్నాను. చింతకు మించి వేరే ఎటువంటి కోరిక లేదు. తథాస్తు. సతీ, మన ఇరువురి అభీష్టాలు వేరువేరు కావు. నీ అర్థాంగిని రూపమే జగత్తుకు కళ్యాణకారి కాగలదు. నేను ధన్యురాలయ్యాను ప్రభు, నేను ధన్యురాలయ్యాను. నా అభీష్టము తమరి వరదానము పరిపూర్తి అయ్యేందుకు ప్రభు ఇక వెంటనే మా తండ్రి గారితో సంబంధం నిశ్చయించి వివాహపు ఏర్పాట్లు చేయండి. అలాగే జరుగుగాక ప్రియా. ప్రభు, శాంతి ధైర్యాలే స్త్రీకి ఆభూషణాలమ్మా. ఈ విధంగా చింతించకమ్మా సతీ, శుభమే జరుగుతుంది. లేదు మాత, నా మనసు వ్యాకులతతో ఉంది. ఆ వ్యాకులత బాధగా మారి నా మనసును కలచివేస్తోంది. అరే సతీ, ఏమిటలా దిగులుగా ఉన్నావు? ఆడాలి, పాడాలి, ఆనందించాలి. తండ్రి గారు నీ మనోభిష్టానికి ఒప్పుకున్నారు. అంతేకాదు, శివశంకర్లతో నీ వివాహం చేస్తానన్నారు కూడా. ఆ మాత, మాత, ఇదేమి సతీ, నీ తపస్సు ఫలించిన తర్వాత ఇంకా రోధిస్తున్నావా? మాత, ఇది కేవలం నా తపస్సు వలన కాదు, నీ మమకారం, ఆ పైన నీ ప్రేమ ఫలం కూడా. నీ తర్కాలతో నీవు మా తండ్రిని ఒప్పించకపోతే ఈ సమయం రావడానికి ఎన్ని యుగాలు గడిచేవో, అలాగే నీ పుత్రిక పరమేశ్వరుని పొందడానికి ఎప్పుడూ విఫల ప్రయత్నం చేస్తూ ఉండేది. మాతా, లేదు పుత్రి, లేదు.
నారాయణ నారాయణ. మహాదేవ, ఏమైంది? ఆ గౌరవర్ణం మీద కన్యలు సిగ్గుపడితే వచ్చే అరుణిమ ఎలా వచ్చింది? మహేశ్వర, ఏం తమరు తమ మనస్సు లోపల సతీదేవిని దాచి ఉంచలేదు గదా? నారాయణ నారాయణ. దేవాది దేవులు మహాదేవుల చరణాలకు ప్రణామం. శివశంకర, ఆ రోజు తమరు నాకు శుభవార్త వినిపించారు. నేడు నేను తమకు శుభవార్త అందిస్తున్నాను. నా పుత్రుడు దక్ష ప్రజాపతి తమతో జరగబోయే తన పుత్రిక వివాహానికి అంగీకరించాడు ప్రభు. పరమశివ శంకరులకు దేవి సతికి, పరమశివ శంకరులకు దేవి సతికి. పుత్రా నారద, నీ మీద నేను బాధ్యతను ఉంచుతున్నాను. దేవతలందరినీ శివసతుల వివాహానికి రమ్మంటూ ఆహ్వానించాలి. అవశ్యం అవశ్యం పరమపిత, అవశ్యం. నేను ఈ మంగళ కార్యం శీఘ్రమే పూర్తి చేస్తాను. నారాయణ 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 నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓ జగదీశ్వర, ఓ భక్తవత్సల, ఈ అల్పుడు నారదుడి ప్రణామం స్వీకరించండి. నీకు శుభమగుగాక నారదా. చెప్పు, నీ రాకకి కారణం? పరమపిత బ్రహ్మదేవుల ఆదేశానుసారం నేను తమరిని శివసతుల వివాహానికి ఆహ్వానించుదామని వచ్చాను. మేం ధన్యులమయ్యాం. ఇది విని అత్యానందం కలిగింది. ప్రభు, సర్వత్రా ఆనందం, ఉల్లాసాల వాతావరణం అలుముకుంది. కానో అనుమానం కూడా ఉంది. వివాహానంతరం మామ అల్లుళ్ళు అంటే దక్ష ప్రజాపతి దేవాదిదేవుల శివశంకరుల సంబంధంలో మార్పు వస్తుందా రాదా? జీవుడు పదార్థం తమ స్వభావాలను వేడటం చాలా కష్టం. ఆ విధాత విధి విధానంలో ఏం దాగుందో అది సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఓ సర్వజ్ఞ, ఓ అంతర్యామి, సర్వము తెలిసి ఉండి కూడా తాము తెలియనట్లు ఉంటారు. ఒకవేళ నేను తమరిని ప్రభువు ఈ శేషశయ్యపై మహాలక్ష్మి విలసిల్లేది ఎప్పుడని అడిగితే అప్పుడు తమరిదే అంటారా? విధాతకి తెలియాలి నారదా. నిజానికి ఘటనాక్రమంలో కొత్త మలుపులు రాబోతున్నాయి. వాటి తర్వాతే లక్ష్మీదేవి ఆగమనం జరగవచ్చు. ప్రస్తుతపు ఘటనాక్రమం ఏమంటుందంటే, ఇప్పుడు శివసతుల ప్రకృతి పురుషుల సమ్మేళన ఆనందం అనుభవించు అని. నారాయణ నారాయణ. సుస్వాగతం దక్ష ప్రజాపతి. మీ కుమార్తె వివాహ సందర్భంగా మీకు మా శుభాకాంక్షలు. నేడు దక్ష మహారాజు స్వప్నం ఫలించింది. అల్లారు ముద్దుగా పెరిగిన బిడ్డ తల్లిదండ్రులకు కన్నుల పంట. ప్రభువులు ఎంచిన వరుడు సామాన్యుడా, ముల్లోకాలలోనూ తిరుగులేనివాడు, అతి సుందరుడు, మనోహరుడు, నిర్మలుడు, నిశ్చలుడు, భోలాశంకరుడు. సతీదేవికి పితృదేవతై తమ జన్మ నిజంగా పావనమయ్యింది మహారాజా. మీ మనోగతి కూడా ఉప్పొంగి స్థిరంగా లేదనుకుంటా. మా మనోగతి ఇప్పుడు స్థిరంగా లేదన్నది నిజం. ఎవరికైనా మనసులోని మాటను అర్థం చేసుకోకపోతే వారి మనోగతి స్థిరంగా ఉండనే ఉండదు. బిడ్డకు యోగ్యుడైన వరుడు దొరికి ఆమె జీవితం మనోభావాలకు అనుగుణంగా ఉల్లాసంగా గడవాలని తల్లిదండ్రులందరూ వాంఛిస్తారు మహారాజా. నారాయణ నారాయణ. పితృదేవులకు ప్రణామం. కళ్యాణమస్తు. ప్రణామం అగ్రజ, ప్రణామం. నారదా, మేము ఏమనుకున్నామంటే మీరు వరుణి పక్షాన వివాహానికి వస్తారనుకున్నాం. నారాయణ నారాయణ. మహారాజా, మా తండ్రి గారి ఆజ్ఞను శిరసా వహిస్తా. ఎప్పుడైతే మా తండ్రి శివుని పక్షాన తోడుగా ఉండి వరయాత్రకు అటు వెళ్ళిపోయారో
అప్పుడు నేను వీరి వెన్నంటే నడుస్తూ వెళ్ళిపోయా. మరిప్పుడు తమరి పితృదేవులు కూడా గనక పెళ్లి వారికి స్వాగతం చెప్పాలని వీరిటు వచ్చినప్పుడు నేను వీరి వెంటే ఇటు వచ్చేశాను. పెళ్లి వారి ఊరేగింపు ఇక్కడ జరుగుతూ ఉంటే అప్పుడు ఎవరి వెంట ఉంటారు నారదా? నారాయణ నారాయణ. పితృదేవ పెళ్లి వస్తున్నారు. పదండి పదండి సోదరా, పదండి. ఇతనేనా శివుడు? వజ్ర వైఢూర్యాలను తన దేహమంతా అలంకరించుకున్నాడే. కైలాసంలో వెర్రిగంతులు వేసే ఇతను నిజంగా రాకుమారునిలా కనిపిస్తున్నాడు. ఇతను రాకుమారుడెలా అయ్యాడు? మహాభోళా మనిషి అనుకున్నానే. సోదరుడు ఏదో సంశయంలో ఉన్నట్టున్నాడు. ఇతడు శివుని అసలు రూపమే చూడలేదు. ఆయన దర్శన భాగ్యం అయితే జీవితమే ధన్యమవుతుంది. నారాయణ నారాయణ. మహారాజా, ఏమిటలా ముచ్చమటలు పోశాయి? తమరు భయకంపుతులై ఉన్నారే. నారదా, అతి సుందరుడు. తమరేదో సెలవిస్తున్నట్టున్నారు. అతను నారాయణ నారాయణ. అతను నారాయణ నారాయణ. శివలీలా మహత్యానికి భయకంపుతులయ్యే అవసరమే లేదు మహారాజా. వీరు తమకు జామాతే కాదు, సత్యం శివం సుందరం కూడా. నిత్యం ఇదే సుగుణ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. దయచేయండి, లోనికి రండి. సతీ సతీ పెళ్లి వారు వచ్చేసారు. నేను ఇప్పుడే నీ బోళా శంకరుణ్ణి వరుడి రూపంలో చూసొచ్చాను. సతీ, నువ్వు ఆ శంకరుని గురించి గొప్పగా చెప్తుంటే మేము నమ్మలేకపోయామనుకో. అయితే ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా నువ్వెంతో సౌభాగ్యవంతురాలివి. అలాగా? మరి అసలు విషయం చెప్పు. వరుడు ఎలా ఉన్నాడో? అతని రూపురేఖల్ని వర్ణించడం మాటలు కాదు, ఎంతో కష్టం. కానీ చూడగా తెలిసింది ఏంటంటే మా జగన్మోహని సతీమదిని దోచినవాడు మాత్రం మౌన్నతుడే. ఎంతటి విశాల నేత్రాలు కలవాడంటే అర్ధాంగికి అందించవలసిన ప్రేమ ఇంకా కరుణ నిండుగా ఉన్నాయి.
అతని మందస్మిత వదనం వికసించే పువ్వులా గుబాళిస్తోంది. ఇంకా అతని సంపూర్ణ స్వరూపాన్ని మా ప్రియసతియే వర్ణించడానికి ఆతృతగా ఉంది కదూ. పుత్రాదక్ష, సౌభాగ్యవతి కాంక్షిని సతీదేవిని వివాహ మంటపంలోకి రప్పించండి. తమరి ఆజ్ఞ పితృదేవ. మహారాణి, అమ్మా సతీ, ఆ ఘడియ రాణి వచ్చింది. మరో క్షణంలో భాగ్యవతివి సౌభాగ్యవతివి కాబోతున్నావు. రామ్మా. माता सन्मुख वीरणी सुजन को दक्षः प्रजानां पतिः स्नात्वा पावन कंखले सुविदिते क्षेत्रे चके पावने कारुण्येन समन्वितैश्च कुलजैः वैवाह्यते तां सतीम् अध्यात्मा शिवशङ्कर परिणये कुर्वन्तु शां देवतः। హే కైలాసనాథ, ఇప్పుడు నీ స్వహస్తాలతో ఈ సౌభాగ్య సింధూరాన్ని సతి పాపిటపై అలంకరించి ఆమెకు సౌభాగ్యపు దివ్య రూపాన్ని ప్రసాదించు. కాలానాం త్రితయః మహాత్ పశుపతిశ్చాదౌ శివః సర్వథా తేనైవాభిహితం సులోకకరణం దీప్తికరం బ్రహ్మణే అగ్రే సంస్కృతి కార్యభారవహనం దత్తం మహావిష్ణవే సోయాత స్వయమేవ విగ్రహధరో. నేటి నుంచి నువ్వు నా పౌత్రి సతి పతిపత్నులయ్యారు.
ధన్యులం, మహాధన్యులం. సతీ శివుల ఈ సంగమం మంగళప్రదం కావాలి. సతీ శివులకు జై! సతీ శివులకు జై! సతీ శివులకు జై! శ్రీహరి, శ్రీహరి, ఏమిటలా మైమరిచిపోయారెందుకు ప్రభు? చూస్తున్నాను. సతీ శివుల ఐక్య రూపం అది నిత్యం శాశ్వతం. అమ్మాయిని పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు ఏ విధంగా చెబితే. నారాయణ నారాయణ. భ్రాతాశ్రీ, మీకివే మా కృతజ్ఞతలు. తమరి ఆధ్వర్యంలో అతిథులకిచ్చిన మర్యాద మన్ననలు అన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఈ 3 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు మాకు. ధన్యవాదాలు. అవును, ఈ 3 రోజులు 3 క్షణాలుగా గడిచిపోయాయి. దక్షరాజా, ఎంత మనోహరుడో మీ జామాత శివుడు, అంత అద్భుతంగానూ ఉన్నాయి మీ అతిథి సత్కారాలు. నిజం జగదీశ్వర, తమరు చెప్పింది అక్షరాలా నిజం. ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి ప్రభు? ఉద్దేశమా? నాకు అర్థం కాలేదు దేవర్షి. అదే, దక్ష ప్రజాపతి ఆతిథ్యాన్ని ఇంకొన్ని రోజులు స్వీకరిస్తే ఎలా ఉంటుందంటారు? నారదా, నువ్వు దక్ష ప్రజాపతికి సోదరుడివి కనుక ఇటువైపున ఉంటావు, పైగా శివుని పక్షాన మగ పెళ్లివారి వైపు ఉంటావు. కానీ ఏ మగ పెళ్లివారు కూడా 3 రోజుల కంటే ఎక్కువ వియ్యాలవారి ఇంట్లో ఉండటం మర్యాద అనిపించుకోదు. మనం ఇప్పుడే బ్రహ్మదేవునికి విన్నవించుకుందాం మగ పెళ్లి వారికి వీడ్కోలు ఏర్పాట్లు చేయమని. నడు నారదా. బ్రహ్మదేవా, మా విన్నపం ఏమిటంటే, సతికి పితామహులు కాబట్టి మీ అమ్మాయిని తమ జామాత శివునితోటి పంపాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీహరి, తమ విన్నపానికి ముందుగానే ఆ ఏర్పాట్లు చేయమని ఆదేశించాం. పుత్రాదాక్ష, ఇక ఏమాత్రం జాప్యం చేయకుండా త్వరపడాలి. పితృదేవ, అమ్మాయిని అత్తగారింటికి పంపే ఏర్పాట్లన్నీ అయిపోయాయి. అయినా కూడా నేను వెళ్ళి చూసొస్తా. శ్రీహరి, సతీశివుల ఈ దాంపత్యం యుగ యుగాలకు సర్వోత్తమమై ఉంటుంది.